ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సృష్టిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మకర రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ రకంగా ధన ప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి విశ్లేషంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మకర రాశి జాతకులకి విశేషంగా జూన్ 14 తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా రుజుమార్గంలో అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాష్ట్రాధిపతి కూడా యోగకరంగా శాంతంగా మారడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు, అంగారకుడు మరియు చంద్రుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి జాతకరీత్యా. ఈ యొక్క మకర రాశి జాతకులకి ఈ గ్రహాలంతా కూడా కీలకమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు, అంగారకుడు, రాహువు మరియు
ఇక్కడ బృహస్పతి, చంద్ర భగవానుడు, ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరిచ్చే గ్రహాలంతా కూడా జప హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సినీ రంగంలో వాళ్ళకి జూన్ నుంచి ఆగస్టు దాకా మంచి ఫలితాలు పొందుతుంటారు. మంచి నూతనమైన కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ, మంచి ఫిలిం క్యారెక్టర్స్ లభించడానికి కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ, మీకంతా కూడా ఆకస్మిక ధల్లాపం సిద్ధించడానికి కానీ, విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే కనుక మీకు సంఘంలో మంచి పలుకుబడి ఉంటుందో మీకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దేవి భాగవతాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేయించండి. తద్వారా విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దేవి ఖడ్గమా స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు, రాజ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆగస్టు నుంచి నవంబర్ దాకా యోగకరంగా ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా యోగకరంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకు కూడా మంచి వ్యాపారంలో మార్పులు జరగడానికి, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ దాకా యోగకరంగా ఉంటుంది. స్వల్పంగా మిశ్రమైన గ్రహాలంతా కూడా ఎప్పుడైతే బలహీనంగా ఉంటాయో మీకు మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటాయి. కావున నవగ్రహ ఆరాధన చేయండి. అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండండి. గోమాత సేవ చేస్తూ ఉండండి. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దేవి భాగవతాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుకుంటూ ఉంటారో, ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.